హాయ్! హలో! నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే నేను పానీపూరి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నేను లాస్ట్ సాటర్డే రోజు షూట్ చేశాను. ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సాటర్డే మహాకి స్కూల్ హాఫ్ డే. మార్నింగ్ 8:20కి అంతా స్కూల్‌కి వెళ్ళిపోయింది. మా వారికి కూడా ఫోర్త్ సాటర్డే, సండే లీవ్ కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఎలాగో పండగలు వస్తున్నాయి కదా! ఇల్లు క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. అది కాక మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా! ఆయనకైతే కొద్దిగా పని అప్పచెప్పాను. అంటే రూమ్స్, షెల్ఫ్‌లు అవన్నీ నేను క్లీన్ చేసుకుంటూ వస్తే ఆయనైతే నాకు అందకుండా ఉంటాయి కదా! అంటే పైన ఉన్న ఫ్యాన్స్ ఇంకా చుట్టూ గోడలకి పైన బూజులుంటాయి కదా! నాకు అందని ప్లేసెస్‌లో అయితే ఆయన హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా రోజంతా అలా గడిచిపోయింది. పాపం పొద్దున్నుంచి నాకు హెల్ప్ చేస్తున్నారు కదా అని చెప్పి ఈవినింగ్ అయితే అందరికీ స్పెషల్‌గా ఇంట్లో పానీపూరి చేస్తున్నాను. నేను లాస్ట్ వీకెండ్ షూట్ చేస్తే ఈ వ్లాగ్‌ని ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నా. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. మళ్ళీ రేపే ఉగాది పండగ. ఇంతకీ మీ ఇంట్లో క్లీనింగ్ అయిపోయిందా? ఏం చేస్తున్నారు? ఎంతవరకు వచ్చింది పని? కామెంట్ చేయండి. ఈ పానీపూరి రెసిపీ ఎవరికైనా మొత్తం కంప్లీట్‌గా కావాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పానీపూరి ప్రాసెస్‌కొచ్చేస్తే ఆలు బఠానీ స్టఫింగ్ కోసం నేను ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీ, ఇంకా ఒక 2 ఆలూని తీసుకొని పైన పీల్ తీసేసి కుక్కర్‌లో వేసుకున్నాను. పచ్చి బఠానీ నానబెట్టుకున్న వాటర్‌తోనే ఉడికిచ్చేస్తున్నాను. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాను. అవి ఉడికేలోపు నేనిక్కడ పానీ ప్రిపేర్ చేసుకున్నాను. పానీ ప్రిపరేషన్ కోసమైతే ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఒక అరకట్ట పుదీనా, అరకట్ట కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, ఒక అర ఇంచు అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్నది స్ట్రెయిన్ చేసుకొని, మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని, అందులో మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని, నెక్స్ట్ అయితే మీ టేస్ట్‌కి తగ్గినట్టుగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, చాట్ మసాలా వేసుకొని కలిపేసుకుంటే మనకి పానీ రెడీ అయిపోతుంది. ఇంకా ఉంటే అయితే నిమ్మకాయ రసం కొద్దిగా పిండేసుకొని లాస్ట్‌లో, ఇవైతే బయట నుంచి రెడీమేడ్ తెచ్చుకున్నటువంటి పూరీలు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్‌లో పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ కుక్కర్ ప్రెషర్ పోయింది. ఆలు సెపరేట్ చేసుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాననమాట. ఇదిగోండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే పూరీలన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ మొత్తం పూరీలు ఫ్రై చేస్తే అందులో సగానికి సగం అన్నీ ఫ్లాట్‌గా, ఇంకో సగం మాత్రం ఇలా చక్కగా పూరీల్లాగా పొంగుతూ వచ్చాయి. ఫ్రై చేసుకున్న పూరీలన్నీ ఇలా జల్లి గిన్నెలోకి వేసుకున్నాను. ఆయిల్ ఏదైనా ఎక్సెస్ ఉంటే కింద ప్లేట్‌లోకి వచ్చేస్తాయి కదా అని. నెక్స్ట్ అయితే ఈ ఫ్లాట్ పూరీలు ఇంకా పొంగిన పూరీలన్నీ సెపరేట్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్ అంతా తీసేసుకొని అదే ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ ఉంచేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఉంచి అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా మగ్గిన తర్వాత ఇందాక ఉడికించుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసి పెట్టుకున్నాను కదా, అదంతా కూడా ఈ టమాటో ఉల్లిపాయ మిక్చర్లో వేసుకొని ఇంకా స్పైసెస్ అంతా వేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా, వైట్ పెప్పర్ పౌడర్, ధనియాల పౌడర్, కొద్దిగా జీరా పౌడర్ అన్నీ వేసుకొని స్లోగా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా నీట్‌గా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మసాలాలంతా పచ్చివాసన పోయి ఆలుకంతా మిక్స్ అయిపోయేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు మసాలాలోకి ఉడికించుకున్నటువంటి బఠానీలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ బఠానీలని మొత్తం మెదిపేయకుండా ఇలా అక్కడక్కడ బఠానీలు తగులుతూ ఉంటే బావుంటుంది. మనం వేసుకునే ఈ బఠానీ ఇంకా ఆలు మొత్తం మిక్స్ అయ్యేలాగా స్లోగా కలుపుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసుకోండి. మీకు స్పైసెస్ సరిపోతే సాల్ట్, కారం ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక్క 3 మినిట్స్ ఉడికించామంటే గనక ఇలా రెడీ అవుతుంది. ఇంకా ఫైనల్‌గా కొద్దిగా పుదీనా, కొత్తిమీర చల్లేసుకుంటే మనకి ఆలు బఠానీ చాట్ స్టఫింగ్ కోసం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను అన్నీ సర్వింగ్ కోసం రెడీగా చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ చాట్‌ని కూడా వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇంకా పానీపూరి అంటే మెయిన్‌గా మనకి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి కదా! ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ కూడా ఇలా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. చూసారు కదా! మన పానీపూరి ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పుడు అసలు టాస్క్ మన టేస్టింగ్ అండ్ సర్వింగ్ టైం అనమాట. నేను ప్రిపేర్ చేసినవన్నీ కూడా ఇలా బౌల్స్‌లో పెట్టేసుకొని నా పానీపూరి స్టాల్‌ని తీసుకొచ్చి హాల్‌లో పెట్టేశాను. ఇంకా అందరం రౌండ్ కింద కూర్చున్నాము. టీవీ పెట్టేసుకున్నామనమాట.
అవి పూరీలు ఫ్రై చేసిన దగ్గర నుంచి ఒక్కొక్కటి అన్నీ ఖాళీ అయిపోతున్నాయి అనమాట. మొత్తం రెడీ అయ్యే వరకు కూడా ఉంచట్లేదు. ఇంకా ఇదంతా నేను సర్వ్ చేసేలోపు పిల్లల కోసం అయితే ఆ ఫ్లాట్గా ఉన్న పూరీస్ ఫ్లాట్గా అయిపోయాయి కదా, అదైతే ఇచ్చేసాను. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వీడియో కోసం అయితే ఒక్క పూరి మాత్రం ఇలా చూపిస్తున్నాను. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి అన్నీ సర్వ్ చేసి పెట్టేశాను. ఫైనల్గా ఈ ఒక్క ప్లేట్ పానీపూరిని నీట్గా మొత్తం స్టఫ్ చేసేసి వీడియో కోసం చూపిద్దాం అనుకున్నాను. కానీ మనకి పానీపూరి అలా మొత్తం రెడీ చేసుకుని ఒకేసారి తినేస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. బండి దగ్గర ఎలా అయితే తింటామో హడాడిగా ఒక పూరి నోట్లో ఇంకొక పూరి చేతిలో, ప్లేట్లో ఇంకొక పూరి పెట్టడానికి పానీపూరి బండి అతను వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, అలా తింటేనే మనకి పానీపూరి తిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. ఇంకా అందుకే వెంటనే ఒక పూరి తీసుకొని అలా పానీలో ముంచుకొని నోట్లో పెట్టేసుకున్నాను. నిజంగా చాలా బాగుంది. అచ్చం బండి దగ్గర తిన్న టేస్టే ఉందనమాట. మీరు ట్రై చేసేయండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మమ్మీ, చాలా బాగుంది అంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తిన్నారు. ఒక 5 years బ్యాక్ ఫస్ట్ టైం పానీపూరి ఇంట్లో ట్రై చేశాను. అప్పుడైతే ఈ పూరీలు కూడా ఇంట్లోనే చేశానమాట. ఆ ప్రాసెస్ అయితే కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది. పూరీలు కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడైతే మనకి రెడీమేడ్ పూరీస్ బయట అమ్మేస్తున్నారు కాబట్టి ఈజీగా ఇంట్లో పానీపూరి చేసుకోవచ్చు. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా పూరీలన్నీ కంప్లీట్ అయిపోయాయి. కొద్దిగా ఈ బఠానీ చాట్ అయితే స్టఫింగ్ అయితే మిగిలింది. దాన్ని అయితే మేము ఆలు బఠానీ చాట్ కింద ప్రిపేర్ చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి.